ఎస్, డాలర్ డ్రీమ్ గురించి ఎంతో మంది కలలు కంటూ ఉంటారు. అయితే డాలర్ డ్రీమ్ ఇప్పుడు షట్ డౌన్ అయ్యే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఇదే నేపథ్యంలో అసలు షట్ డౌన్ అయితే ఇండియన్స్ తో పాటు అమెరికన్స్ పరిస్థితి ఎలా ఉండబోతుంది అనే అంశంపై మనతో చర్చించడానికి సీనియర్ అనలిస్ట్ పెంటపాటి పుల్లారావు గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి పుల్లారావు గారు. నమస్కారం అండి. ఎస్ పుల్లారావు గారు, చెప్పండి, అసలు షట్ డౌన్ అయితే కనుక పరిస్థితి ఎలా ఉండబోతుంది? పూర్తి డీటెయిల్ గా చెప్పండి. ఒకటి ముఖ్యంగా ఎందుకు సాధారణంగా డిసెంబర్ 31 వచ్చేటప్పటికి అక్కడ ఉన్న రెండు పార్టీలు ఒక కాంప్రమైజ్కి వచ్చేస్తారు. ఇద్దరు ఏమేమి కావాలో చేసుకుంటారు, పొడిగిస్తారు. ఇప్పుడు వచ్చిన కొత్త విషయం ఏంటంటే దీంట్లో డొనాల్డ్ ట్రంప్ రాష్ట్రపతిగా ప్రెసిడెంట్ యుఎస్ఏగా ఎలక్ట్ అయ్యారు నవంబర్ 5. ఆయన ప్రమాణ స్వీకారం జనవరి 20. ఈ టర్మ్లోనే ఆయన ఇంకా ప్రెసిడెంట్ అవ్వలేదు. కానీ ఇంటర్ఫియర్ అవి ఆయనకి తరఫున పార్టీ రిపబ్లికన్ పార్టీ ఎవరైతే మెజారిటీలో ఉన్నారో కాంగ్రెస్లో వాళ్ళు పార్లమెంట్లో వాళ్ళకి చెప్పేది అంతా బాగానే ఉన్నది. మీరు ఇప్పుడే అసలు అప్పుకి సీలింగ్ లేకుండా లిమిట్ లేకుండా మీరు అది కూడా పాస్ చేయించేటప్పుడు అని ఆయన సజెషన్ ఇస్తే ఆయన పార్టీ మెంబర్లు భయపడి ఇంక్లూడ్ చేస్తే డెమోక్రాట్స్ ఒప్పుకోలేదు. ఆయన పార్టీలో కూడా చాలామంది ఒప్పుకోలేదు. ఎందుకంటే ఎక్కువగా డొనాల్డ్ ట్రంప్ అనేది ఏమిటి, అప్పు ఇప్పుడు $36 ట్రిలియన్ ఉన్నది యుఎస్ గవర్నమెంట్. ట్రిలియన్ అంటే 1000 బిలియన్, చాలా పెద్ద లెక్క. భారతదేశం అప్పు తీసుకుంటే మన దాదాపు 3 ట్రిలియన్ అంతా ఉంటుంది, ఇంకా తక్కువ కూడా ఉండొచ్చు. అది రేస్ చేయమని ట్రంప్ ఎందుకు చెప్తున్నారంటే ఆయనకి చక్కగా బాధ్యత లేకుండా జనవరి 20 ఆయన ప్రెసిడెంట్గా ఆఫీస్కి రాగానే ఆయనకి విపరీతంగా ఖర్చు పెట్టే డబ్బు చేతిలో ఉంటుంది, ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు పెట్టదు. డొనాల్డ్ ట్రంప్ వ్యాపారస్తుడు, పెద్ద వ్యాపారస్తుడు. ఆయన వ్యూ ఏంటంటే బ్యాంకుల నుంచి అక్కడి నుంచి అప్పులు చేసి పనులు చేసుకోవచ్చు, తప్పు లేదు. ఈజీ మనీ అంటారు. ఈజీ మనీ అంటే డబ్బు ఫ్రీగా ఉండాలి, డబ్బు తిరుగుతూ ఉండాలి ఎకానమీలో. సో అక్కడ వచ్చింది చిక్కు. సో ఈవేళ అది సెటిల్ చేసుకుంటారా లేదా డెమోక్రాట్స్ ఒప్పుకోవటం లేదు. ఆ రిపబ్లికన్ పార్టీలో కూడా కొంతమంది ఒప్పుకోవట్లేదు. మిగతాదంతా ఇది ఎలా జరుగుతుందంటే అక్కడ బడ్జెట్ ఇద్దరూ ఒకరితో కూర్చొని మీకేం కావాలి నాకేం కావాలి అందరూ అగ్రిమెంట్కి వచ్చేస్తారు. చాలా వరకు నీ ఇష్టం వచ్చింది, ఎవరి ఇష్టం వచ్చిన అలా నియోజకవర్గాలకి అందరూ కలిసి సంప్రదించుకొని ఇచ్చుకొని కాంప్రమైజ్తో వచ్చేది. ఇది కొత్త ఫ్యాక్ట్. ఇప్పుడు అది విత్డ్రా చేస్తారా, ఆ డెత్ సీలింగ్ అంటే అప్పుకి ఒక లిమిట్ అది చేస్తారా లేదా మనకి ఈవేళ శుక్రవారం అవుతే ఇంకా లక్షవారం అక్కడ ఉన్నది, ఇంకా టైం ఉన్నది. అన్నిటికంటే ఏంటంటే ట్రెజరీ డిపార్ట్మెంట్ వాళ్ళ ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి ఎమర్జెన్సీ పవర్స్ ఉంటాయి. ఇది పాస్ అవ్వకపోయినా వాళ్ళు డబ్బు తీసి ఖర్చు పెడతారు. సో పెద్ద విశేషంగా షట్ డౌన్ అంటే చాలా అనవసరం సర్వీసెస్ మూసేస్తారు కొన్ని రోజులు. ఇలా ఒకసారి జరిగింది, 20 సంవత్సరాల క్రితం జరిగింది. షట్ డౌన్ అనేది 15 రోజులు 20 రోజులు జరుగుతుంది. ఎమర్జెన్సీ సర్వీసెస్ నడుపుతారు గవర్నమెంట్, ఆర్మీ అందరికీ డబ్బులు ఇస్తారు, ఇవన్నీ ఉంటాయి, కొన్ని సెట్ చేస్తారు. సో ఈ వేళకి 24 గంటల్లో ఏం చేస్తారో మనం చూడాలి. ఎందుకంటే వాళ్ళకి సెలవులు వస్తాయి, ఈ వారంలో వెళ్ళిపోతారు, మళ్ళీ రారు. సో అది జరుగుతూ ఉన్నది. మరి ఇంకా మనకి టైం ఉన్నది అక్కడ వాళ్ళకి. సో చూడాలి. షట్ డౌన్ అనేది పర్మనెంట్గా ఉండదు, వాళ్ళు ఎవరు ఒప్పుకోరు. ఎవరు ఎంతవరకు వెళ్తారు ఒక ఛాలెంజ్గా బెదిరించి ఒకళ్ళొకళ్ళు బలాలు చూసుకుంటున్నారు. ఇప్పుడు ఈ విషయంలో డొనాల్డ్ ట్రంప్ ఒక అడుగు వెనక్కేస్తాడా లేదా, ఆయన ఒక అడుగు వెనకేస్తే కాంప్రమైజ్ అయిపోతారు. ఆ గవర్నమెంట్ చేసే అప్పు మీద లిమిట్ ఉండకూడదు, పెంచాలి లిమిట్ అని ట్రంప్ అడిగింది, అది పక్కన పెట్టేస్తే అయిపోతాయి. సో ట్రంప్ మీద పెద్ద భారం పడింది ఈవేళ. ఆయన ఇంకా అధికారంలో రాకముందే అంత ప్రభావం ఉన్నది, అంత పవర్ ఆయన ఇష్టం వచ్చినా చేస్తున్నారు. ఇప్పుడు ఒక ప్రెసిడెంట్ ఉండినా వాళ్ళని ఎవరు పట్టించుకోవట్లేదు. ఇతనే ఆల్రెడీ ప్రెసిడెంట్గా చూస్తున్నారు జనం, బయట వాళ్ళు, బయట దేశాల నుంచి. ఇప్పుడు ఎంత ఒక మిక్స్ అయిపోయింది, ఒక కన్ఫ్యూషన్ ఉన్నది. కానీ ఇది అనుకున్నంత ఎమర్జెన్సీ అవ్వదు. ఇలాంటి సిచ్యువేషన్స్ ఎన్నోసార్లు జరిగినాయి అమెరికాలో, సర్దుకుంటారు. ఇప్పుడు రిపబ్లికన్ పార్టీ వాళ్ళు కూడా వాళ్ళ పార్లమెంట్లో మేము చేసాం కానీ వాళ్ళు ఒప్పుకోవట్లేదని ట్రంప్ కూడా చెప్పుకోవటానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఎండింగ్ హ్యాపీ ఎండింగ్ ఉంటుంది. కానీ కొన్ని రోజుల పాట, కొన్ని గంటల పాట ఈ టెన్షన్ మాత్రం ఉంటుంది. అయితే పుల్లారావు గారు, ఇదంతా కూడా ట్రంప్ హైపర్ టెన్షన్ వల్ల లేదంటే హైపర్ డెసిషన్ వల్ల అనుకోవచ్చా?
100%. 100%. మిగతా వాళ్ళు ప్రెసిడెంట్ అవ్వాక అలాగే సైలెంట్గా జనవరి 20 వరకు కూర్చుంటారు. ఈయన ఇప్పుడైతే ప్రెసిడెంట్ అవ్వాడు నవంబర్ 5 నుంచి హెడ్లైన్స్ని, మీడియాని, యాక్షన్ని ఆయన డామినేట్ చేస్తారు. ఆయన ఇతర ఫ్రాన్స్ కూడా మొన్న ఆయన ప్రెసిడెంట్ కాకపోయినా ఒక పెద్ద ఫంక్షన్కి వెళ్ళాడు. ఆయన యుఎస్ ప్రెసిడెంట్గానే రిసీవ్ చేసుకున్నారు ఆయన ఫ్రాన్స్లో. ఎందుకంటే ఈయన గత 4 సంవత్సరాలు చేసేది. ఈయన చాలా టెంపరమెంటల్ మనిషి. ఈయన స్నేహితులు సరే జాగ్రత్త చూసుకుంటాడు, విరోధులు వెంటబడతాడు, పవర్ వస్తుంది, పవర్ వాడుకుంటాడు. ఆ భయం ఉన్నది కాబట్టి ఆయన దారిలోకి ఎవరు రాదు. ఆయన చేసేది అప్పెత్తండి, అప్పు లిమిట్ ఉండకూడదు అనేది రిపబ్లికన్ పార్టీకి 150 సంవత్సరాల నుంచి అది మెయిన్ ఐడియాలజీ. బడ్జెట్ బ్యాలెన్స్ అవ్వాలి, డబ్బు స్థిరంగా ఉండాలి, డబ్బు ఫ్రీగా ఉండకూడదు. కానీ ట్రంప్ దానికి వ్యతిరేకంగా వెళ్ళాడంటే అది వాళ్ళు ఏం అనలేకపోతున్నారు. సో డెమోక్రసీలో ఒక అవకాశంగా తీసుకున్నారు. నువ్వు అడిగింటే మేము చెయ్యం, సరే నువ్వు ప్రెసిడెంట్ అవ్వాక నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, చూద్దాం, నీకు ఇది అడ్డం పెట్టాం. ఫస్ట్ ఛాలెంజ్ ఇది డెమోక్రాట్ ఎవరైతే ఓడిపోయారో ఆ ట్రంప్ ముందు వేసి. ట్రంప్ ఏం చేస్తాడు చూడాలి. ట్రంప్ ఓవర్గా అగ్రెసివ్గా పోయాడా, అన్నీ అనుకున్నట్టుగా ఆయన అనుకున్నట్టుగా అవుతాయి అనుకున్నాడా, ఫెయిల్ అవుతాడా, అది మనం చూడాలి. పుల్లారావు గారు, మరి 2018-19లో కూడా 35 రోజులు షట్ డౌన్ అయ్యింది. అంటే ఇది ఒక లాంగెస్ట్ పీరియడ్ అని కూడా హిస్టరీలో ఉంది. కానీ ఇప్పుడు కనుక 2 సంవత్సరాలు షట్ డౌన్ అయితే మరి దానికి మించి ఇదే కదా లాంగెస్ట్ పీరియడ్ అవబోతుంది. అవ్వలేదు కదా, ఇంకా అవ్వలేదు కదా. వాళ్ళు ట్రంప్ కూడా ప్రమాణ స్వీకారం తీసుకునే టైంలో ఒక శుభమైన టైంకి ఇలాంటి న్యూస్ రానిస్తాడా? షట్ డౌన్ ఆయన రావటం. ఈరో ఆయన కూడా ఏమంటున్నాడంటే జరిగిపోయినాయి 4 సంవత్సరాల క్రితం. నేను 8 సంవత్సరాల క్రితం ప్రెసిడెంట్ అయినప్పుడు నాకేం తెలియదు. వాషింగ్టన్ వెళ్ళి 10 సంవత్సరాలు అయింది. ఫస్ట్ టైం వెళ్ళా, ఎవరో నాకు తెలియదు, ఎవరు నమ్మాలో తెలియదు. అవన్నీ మార్పు వచ్చింది కదా, నేను చాలా జాగ్రత్తగా చేస్తా, అందరినీ కలిపి తీసుకుంటా, నేను రివెంజ్ తీసుకోను అన్నీ అని చెప్పాడు గత 3 రోజులు బట్టి. వీడి మీద ఏం పడను, నేను మంచి పేరు కోసం మంచి పరిపాలన ఇస్తాను అదేది చెప్పాడు. కాబట్టి ఆయన తగ్గిపోతాడు అనుకుంటానా? ఆయన కాంప్రమైజ్ అవుతాడు. ఎందుకంటే ఆయన గుడ్ విల్, సోషల్ క్యాపిటల్ అది వాడేస్తాడా? అప్పుడే ప్రెసిడెంట్ అవ్వకముందు ఇంకా 4 రోజులు ఉన్నది, రోజు తగాదాలో పడతాడా? ఇప్పటి వరకు మంచి హెడ్లైన్స్ వచ్చాయి. ఆయనకి మొదటిసారి 2017లో ఆయన ప్రెసిడెంట్ ఎలక్ట్ అయినప్పుడు ఈ సమయంలో ఆయనకి 35% అమెరికన్లే మంచిగా ఉన్నదన్నాడు. ఇప్పుడు 55% మంచిగా ఉన్నది, 60 రోజుల్లో బాగా చేస్తున్నారు ట్రంప్ అన్నది పాస్ చేసుకుంటాడా? అప్రూవల్ అనుకోవట్లేదు నేను. ఆయన తగ్గిపోతాడు. ఆ సీరియస్ సిచ్యువేషన్ బ్రేక్ ఆఫ్ పాయింట్ రానివ్వడు అనే భావిస్తున్నాను. ఎందుకంటే నష్టపోయేది ఆయన, నష్టపోతాడు. ఆయన ప్రెసిడెంట్ అవుతాడు, అంత కేయాస్ అరాచకంలో ఉంటుంది. వచ్చిన నెగిటివ్ మళ్ళీ కూర్చోవాలి, ఏదో పెద్ద పెద్ద పనులు చేసేస్తాను 20 జనవరి అన్న వ్యక్తి ఈ పని మీద పడాలి. ఈ గొయ్యిలో దిగుతాడు. కాబట్టి ఆయన గొయ్యి దిగడు. తర్వాత ట్రంప్తో ఏంటంటే వచ్చింది, ఎవరైనా వ్యతిరేకిస్తే కాంప్రమైజ్కి చూస్తాడు, వ్యతిరేకించకపోతే ఆయన చెప్పింది చేయాలని. వ్యతిరేకించి మరి సగం దారి వస్తాం అంటే సగం దారి వస్తాడు. వ్యాపారంగా ఆయన ఫిలాసఫీ అది. ఆయన ఇప్పుడు 79 ఏళ్ళు. ఆయన ఫిలాసఫీ దాదాపు 40-50 సంవత్సరాలు బట్టి వ్యాపారంలో అది కాంప్రమైజ్ చేస్తాడు. ముందలు థ్రెటన్ చేస్తాడు, కాంప్రమైజ్ అయిపోతాడు, డీల్ చేయాలి అందరూ. అది ఆయన ఫిలాసఫీ. కాబట్టి నేను స్పష్టంగా ఆయన ఒక మెట్టు తగ్గుతాడు, ఒక స్టెప్ వెనక్కి వేస్తాడు. ఎందుకంటే ఒక చిన్న పేరు ఆయనకు వస్తుంది. అమెరికా మూసుకుపోయింది వీడు రాగానే అని ఇదంతా అల్లరైపోతాడు మీడియాలో. సో ఆ ట్రాప్లో పడదు. ఆ ట్రాప్ వేశారు వాడి డెమోక్రాట్. ఈ ట్రాప్లో దిగుతాడా మొండిగా? నాకు లెక్కలేదు, నేను సంగతి చూస్తానని తెలివితేటలుగా వెనక్కి వెనకేస్తాడు. మీకు తెలుసు కదా, ఒక్కోసారి వెనక్కి వెళ్ళిపోవటమే వీరత్వం. సో వెనక్కి వెళ్ళిపోతాడు అని నేను భావిస్తాను. ఎస్ పుల్లారావు గారు, మీరు చెప్పింది కరెక్టే. ఎందుకంటే ఒకవేళ కానీ ఎవరైనా వ్యతిరేకిస్తే ఆయన కాంప్రమైజ్కి వచ్చేస్తూ ఉంటారు. కానీ మనం చూసుకున్నట్లయితే ఆయన మాటల్లో కూడా ఎనిమీస్కి ఇది ఒక క్రిస్మస్ గిఫ్ట్ అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. అయితే మరి సెల్ఫ్గా అంటే అక్కడ అమెరికన్ సిటిజన్స్కి ఇది ఏ గిఫ్ట్ కింద మనం చూడొచ్చు? అది గిఫ్ట్ కాదు కదా, వాళ్ళందరూ నవ్వుతారు. వీడు రాగానే గొడవలు అవుతున్నాయి. ఇప్పటి వరకు చాలా పెద్ద మనిషిలాగా మాట్లాడాడు, చాలా పెద్ద మనిషిలాగా బిహేవ్ చేస్తాడు. చాలా ఆయనతో కూడా ఇంకో తత్వం కూడా ఉన్నది. ఒక బిజినెస్ డెలిగేషను
ఏ డెలిగేషన్ అయినా వెళ్ళాడు అనుకోని కలవటానికి వాళ్ళు ఏ మాటలు వినాలో ఆ మాటలు చెప్తాడు. ఏ మాటలు వాళ్ళకి ఇష్టమో, వచ్చిన పని మీద మీకు అన్యాయం జరిగింది, మీకు ఇది చేయాలి, ఇదంతా కరెక్టే అంటాడు. మీరు వెళ్ళిపోయినా మర్చిపోతాడు. ఆ అలవాటు కూడా ఆయనకు ఉంది. అది విన్న వాళ్ళు ఏంటంటే మనకు చేస్తాడు అనుకుంటారు, తర్వాత ఆయన మర్చిపోతాడు. అది ఆయన తత్వాలు చాలా ఉన్నాయి. చాలా కొన్ని నీకు మీరు వచ్చి కలిస్తే మీకు ఏ మాటలు నచ్చుతాయో ఆ మాటలు చెప్తాయి. ఆ తెలివితేటలు కూడా ఉన్నాయి. అక్కడి నుంచి వెళ్ళిపోయి ఆనందంగా వెళ్ళిపోతారు. తర్వాత ఆయనకి ఇష్టం వచ్చినట్టు చేస్తాడు ఒక్కోసారి. సో అవన్నీ ఆయన గురించి చాలా డీప్గా అనాలిసిస్ జరుగుతున్నాయి. పెద్ద పెద్ద పేపర్లో, పెద్ద పెద్ద కమెంటరీలో, అక్కడ ఉన్న రీసెర్చ్ చేసి న్యూయార్క్ టైమ్స్ ఆయనకు వ్యతిరేకం పేపరు, కొన్ని వెబ్సైట్స్ వ్యతిరేకం, ఇలాంటివన్నీ చెప్తున్నారు. ఆయన మాటలు ఇలాగ ఉంటాయి కొంతమంది ముందులో, ఇంకోళ్ళ మంది మీద ఇలా ఉంటాయి, మళ్ళీ మారిపోతాయి. ఇప్పుడు ఉన్నారు చైనాని 25% వాళ్ళ మీద సుంకాలో ఏది టారిఫ్స్ వేస్తానన్నా, కానీ అది అయిపోతుంది. అతనికి ఏదో రకంగా కాంప్రమైజ్ అయిపోదాం, ఇచ్చేస్తాం వచ్చేస్తాం అంటే అది విరోధం లేదు, స్నేహం లేదు. ట్రాన్సాక్షనల్ అంటే మీ యాక్షన్ బట్టి ఆయన రియాక్ట్ అవుతారు. మీరు ఒక ఏదన్నా ఆఫర్ చేస్తే యాక్సెప్ట్ చేస్తే ఇంక ఈ విరోధం లేదు, ఏదో లేదు, అంతా మర్చిపోతాడు. అందువల్ల భారతదేశంలో కూడా మనకు తెలిసింది ఏమిటంటే ఆయన మన మీద మంచిగా ఉండినా ఆయన అనుకున్నా చేస్తాడు. మనం కూడా ఒక విషయం, భారతదేశంతో ట్రంప్ ఏంటి, ఫస్ట్ వాళ్ళు ట్యాక్స్లు ఎక్కువ వేస్తున్నారు మన వస్తువుల మీద, మనం కూడా వేస్తామన్నాడు నిన్న. తప్పకుండా భారతదేశం అది అర్థం చేసుకుంది. అదొక విరోధి మాట్లాడినట్టుగా కాకుండా ఆయనతో మీరు చెప్పిన రైట్ అంటే అది తగ్గిస్తున్నామంటే వెళ్ళిపోతాడు, పెద్ద పట్టించుకోడు. మళ్ళీ భారతదేశం సబ్జెక్ట్ రావడానికి మళ్ళీ 3 నెలలు పడుతుంది, ఎందుకంటే ప్రపంచంలో హడావిడంతా అసలు. సో ట్రంప్ ఈవేళ ఈ యుద్ధానికి దిగుతాడా, బురదలో దిగుతాడా? డెమోక్రాట్స్ ఆయన బురదలో దింపటానికి ట్రై చేస్తున్నారు. దిగుతాడా? తెలివితేటలుగా ఒక్క అడుగు వెనక్కేస్తాడా, లేకపోతే ఈగోతో బురదలు దూకేస్తాడా చూడాలి. నేను అనుకుంటున్నా ఆయన కాషనరీ యాక్షన్ తీసుకుంటాడు, అంటే కొద్దిగా వెనక్కి వెళతాడు. ఎందుకంటే ఈ యుద్ధంలో ఆయన గెలవడు. ఎంత దేశం కట్ ఆఫ్ అయిపోతే ఏమంటారు, అది షట్ డౌన్ అయిపోతే అంత ఆయనకే చెడ్డ వస్తుంది. ఇన్న చేశాడు అంతా తిడతారు. కాబట్టి అది చేయడం నేను భావిస్తాను. ఎస్, మీరన్నట్టు ట్రంప్ కూడా ఇండియన్స్ మీద సాఫ్ట్ కార్నర్ గానే ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ ఒకవేళ ఇండియన్స్ కూడా మనం చూసినట్లయితే కూడా చాలా మంది అమెరికాకు వెళ్ళాలి, జాబ్ చేయాలి, $1 మిలియన్ సంపాదించాలని ఎంతోమంది కలలు కంటూ ఉంటారు కదండి. కానీ మరి ఇండియన్స్ కి ఇది ఎలా ఎఫెక్ట్ కాబోతుంది, దీని గురించి ఏమైనా చెప్పగలరా? ఏది ఈ షట్ డౌన్? షట్ డౌన్ పెద్ద ఇంపాక్ట్ ఉండదు, ఎందుకంటే అందరూ ప్రైవేట్ కంపెనీస్తో పనిచేస్తున్నారు. ప్రైవేట్ కంపెనీలో వాళ్ళ జీతాలు వాళ్ళకి వస్తాయి. అమెరికన్ గవర్నమెంట్ ఖర్చు మీద ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. అమెరికన్ గవర్నమెంట్లో ఎవరు పనిచేస్తున్నారు, అమెరికన్ గవర్నమెంట్ సేవలు ఎవరు తీసుకుంటున్నారు, హాస్పిటల్, దాని మీద వస్తాయి అది ఖర్చు పెట్టేది. ఇండియన్స్కి అంత ఇంపాక్ట్ ఉండదు. ఇది ఎందుకంటే ఇది ఒక 10 రోజుల్లో, ఒకవేళ షట్ డౌన్ వచ్చినా 10-15 రోజుల్లో తేల్చేసుకుంటారు. ట్రంప్ చెప్పిన మాట వినకుండా ఆ రిపబ్లికన్ పార్టీలో వాళ్ళ పార్లమెంట్లో ఉన్న వాళ్ళే తగ్గిపోతారు, వాళ్ళ మీద కూడా ప్రెషర్ వస్తుంది అనే విధాలుగా. సో ట్రంప్ ఈ యాక్షన్ వల్ల భారతీయులకి అది మీరు అన్నట్టుగా $1 మిలియన్ సంపాదించుకుని $5 మిలియన్ సంపాదించుకుని అక్కడే వాళ్ళ తత్వాలు కూడా మనకు తెలుసు కదా, చాలా సేవింగ్స్ చేసుకుంటారు ఎక్కువగా. సో ఆ సేవింగ్స్ కూడా బాగా ఉంటాయి మన వాళ్ళకి, కేర్ఫుల్గా ఖర్చు పెట్టుకుంటారు. వాళ్ళ మీద ఏమి ఇంపాక్ట్ ఉండదు. ఎందుకుంటుంది, గవర్నమెంట్తో తక్కువ మంది ఉన్నారు కదా. H1B వీసా మీద వెళ్ళిన వాళ్ళు గవర్నమెంట్ సర్వీస్ ఇవ్వరు కదా, మిగతా వాళ్ళు టెంపరీ వర్కర్స్కి ఇవ్వరు కదా. ఎవరైతే అక్కడ సిటిజన్స్ ఉన్నారో 10 లక్షల మంది, వాళ్ళు అందరూ గవర్నమెంట్లో లేరు కదా. 10,000 మంది 20,000 మంది ఉంటారు, అంతా చాలా మంది స్టేట్ గవర్నమెంట్స్లో ఉంటారు. పెద్ద ఇది రూటీ, పెద్ద ఇంపాక్ట్ ఏం లేదు భారతీయుల మీద, అస్సలు ఇంపాక్ట్ ఉండదు. మరి పుల్లారావు గారు, వారికైనా తర్వాత పేమెంట్స్ ఇస్తారా? దేని గురించి? వాళ్ళ అగ్రిమెంట్కి వస్తేదా ఈ 10-15 రోజు అదే ఇస్తారు. తప్పదు, ఎందుకంటే లేకపోతే క్రాష్ అయిపోతాడు. అప్పుడు ఏమవుతుందంటే డొనాల్డ్ ట్రంప్ మాట వినకుండా రిపబ్లికన్ పార్టీ సెట్ అవుతారు. వాళ్ళ మాట వినరు. ఇప్పుడు ఫస్ట్ ఏం చేశారంటే ఆయన మాట విన్నారు, ఎందుకంటే ఆయన మాట వినకపోతే గొడవ వస్తుందని విన్నాం. వింటే పని అవ్వట్లేదు, మీరే చెప్పండి, మీరు ఏం చెప్తే అది చేస్తామని పెడతారు. ఆయన బల్ల మీదే డిసైడ్ చేయమంటారు. ఇప్పుడు ఆయనకి 2 విధానాలు ఉన్నాయి. ఒకటి కాంప్రమైజ్ అయిపోవాలి, లేకపోతే నో ఒప్పుకోవద్దు, ఏమవుతుందో చూద్దాం, షట్ డౌన్ అంటారా. నేను
ఈ 8 సంవత్సరాల్లో కొంచెం మంచి తెలివితేటలు వచ్చినాయి అనుకుంటున్నాయి ఆయనే అంటున్నారు. నాకు చాలా జ్ఞానం వచ్చింది 8 సంవత్సరాలు ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది, రాజకీయం అంటే ఏంటి అని అన్నారు. కాబట్టి ఆయన దీని ఇంత సీరియస్ గా అయిపోతుంది అనుకోలేదు. అందరూ ఆయన చెప్పిన దానికి ఓటేసేస్తారు అనుకున్నారు. ఇది ఫస్ట్ ఛాలెంజ్. అలాగే డొనాల్డ్ ట్రంప్ మెల్లిగా అర్థం చేసుకునేది ఏంటంటే అమెరికన్ ప్రెసిడెంట్ అవ్వచ్చు కానీ ఆయన మాట వినరు. ఈవేళ వరకు ఇతర దేశాలకు సంబంధించినటువంటి సమస్యలు మీకు చెప్తా. ఒకటి, రష్యాని యుక్రెయిన్ యుద్ధం ఆగిపోండి అన్నాడు. ఆగలేదు కదా. నేను ప్రెసిడెంట్ అవ్వాక మీ డబ్బు ఆఫ్ చేసేస్తాను చూద్దామన్నా మర్యాద ఇస్తున్నారు. ఆగలేదు కదా. అలాగే హమాస్ అన్న వాళ్ళకి జనవరి 20 లోపల మీరు తీసుకొచ్చిన బందీలందరినీ దాచిన వాళ్ళని వదలకపోతే ఏం చేస్తానో చూడన్నారు. ఏదో చేయొచ్చు వాళ్ళు మెల్లిమెల్లిగా చేసి, కానీ అవ్వలేదు కదా. ఆయన ఆర్డర్ ఇస్తే అవ్వదు, వెంటనే అవ్వదు. కొన్ని దేశాలు భయపడతారు, కొన్ని దేశాలు భయపడరు. మెక్సికో భయపడలేదు. మెక్సికోని థ్రెటన్ చేశాడు, 25% మీ మీద సుంకాలు ఏమంటారు టారిఫ్ చేస్తా అన్నాడు. వాళ్ళు ఇది మా దేశం, దేశాలు ఎంత ముఖ్యమో మేము కూడా అంత అని చెప్పారు. లాంగర్ డొనాల్డ్ ట్రంప్ ఫస్ట్ ఛాలెంజ్ ఇది ఆయనకి ఇవ్వదు. ఫస్ట్ ఛాలెంజ్ ఆయన ఓన్ పార్టీలోనే 20-30 మంది ఆయన ప్రకారంగా ఓటేయలేదు. ఆయన పార్టీకి, రిపబ్లికన్ పార్టీకి వాళ్ళ పార్లమెంట్లో మెజారిటీ ఉన్నారు, కానీ వాళ్ళు కూడా వేయలేదు. సో ఇది ఒక ఫస్ట్ ఛాలెంజ్. ఈ ఛాలెంజ్లో ఆయన దిగితే ఆయన నష్టపోతాడు. కాబట్టి నేను మరి రేపు ఎల్లుండా మీరు నన్ను మళ్ళీ పిలిచి మీరు చెప్పింది అవ్వలేదంటే అవ్వకపోవచ్చు, కానీ నేను అనుకుంటున్నా ఆయన కాంప్రమైజ్ అయిపోతాడు, ఒక మెట్టు దిగి వస్తాడు. లేకపోతే ఆయనకి చెడ్డ పరిణామాలతో ఆయన పరిపాలన స్టార్ట్ అవుతాడు. ఎస్, మరి పుల్లారావు గారు మనం చూసుకున్నట్లయితే ఆయన కాంప్రమైజ్ అయితే ఓకే, వెల్ అండ్ గుడ్. ఒకవేళ కాంప్రమైజ్ అవ్వకపోతే పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి, పాజిటివ్ నెగిటివ్స్ ఎలా ఉండబోతున్నాయి, ఎవరికి ఎంత ఎఫెక్ట్ కాబోతుంది కాంప్రమైజ్ అవ్వకపోతే? కాంప్రమైజ్ అవ్వకపోతే జీతాలు ఆఫ్ చేస్తారు. నాన్ ఎసెన్షియల్ సర్వీసెస్ ని ఆఫ్ చేస్తారు. నాన్ ఎసెన్షియల్ సర్వీసెస్ అంటే లైబ్రరీలు అలాంటి ఫెసిలిటీస్ అని మూసేస్తారు. పోయినసారి చెప్పింది టెంపరీ వర్కర్స్ తప్పించేస్తారు. క్లీన్ చేసే వాళ్ళని సగం చేస్తారు, జీతాలు ఇవ్వకుండా లీవ్ మీద వెళ్ళిపోమంటారు. తగ్గిస్తారు ఖర్చు. వాళ్ళు తగ్గించి ఎమర్జెన్సీ ఫండింగ్ ట్రెజరీ డిపార్ట్మెంట్ ఉంటుంది, అది ఎమర్జెన్సీ ఫండింగ్ చేస్తారు. అప్పు కూడా ట్రెజరీ డిపార్ట్మెంట్. వాళ్ళ రాష్ట్రపతి జో బైడెన్ అథారిటీ ఇస్తే వాళ్ళు ఎమర్జెన్సీ అప్పు చేస్తారు, కానీ సర్వీసెస్ తగ్గిస్తారు. సర్వీసెస్ తగ్గించి ప్రజలకు అక్కడక్కడ నొప్పి కూడా వస్తారు. అన్ని విషయాల్లో సర్వీసెస్ తగ్గిస్తారు. ఎందుకంటే క్యాష్ లేదు కదా, బడ్జెట్ అప్రూవ్ అవ్వకపోతే ఆ సర్వీసెస్ కి పార్లమెంట్ ఆథరైజ్ చేయలేదు. ఈవేళ భారత పార్లమెంట్లో పార్లమెంట్ బడ్జెట్ పాస్ అవ్వకపోతే ఎక్కడి నుంచి ఇస్తారా జీతాలు? అందుకనే బడ్జెట్ పాస్ అవ్వకపోతే గవర్నమెంట్ పడిపోతుంది. సో గవర్నమెంట్ బడ్జెట్ పాస్ అయ్యేది చాలా ముఖ్యం. ఇప్పుడు బడ్జెట్ ఇంకా పాస్ అవ్వలేదు. కానీ అమెరికాలో వచ్చిన సిస్టమ్ ఏంటంటే అక్కడ ఉన్న ప్రెసిడెంట్కి పూర్తి బాధ్యత లేదు. అక్కడ డివిజన్ ఆఫ్ పవర్స్. అక్కడ ఉన్న పార్లమెంట్కి అతి సీరియస్ పవర్స్ ఉన్నాయి డబ్బు విషయంలో. డబ్బు వాళ్ళే ఇవ్వాలి, డబ్బు వాళ్ళే రిలీజ్ చేయాలి. ఎమర్జెన్సీ కాక యుద్ధానికి వెళ్ళాలంటే అమెరికన్ ప్రెసిడెంట్ యుద్ధానికి వెళ్ళొచ్చు, కానీ అప్రూవల్ అది పార్లమెంట్ నుంచి తీసుకోవాలి, లేకపోతే డబ్బు ఆగిపోతారు. సో అక్కడ డివిజన్ ఆఫ్ పవర్స్ ఉన్నాయి, అంటే పంచుకున్నారు అధికారం వాళ్ళ రాజ్యాంగం ప్రకారంగా 250 సంవత్సరాలు. సో ఇప్పుడు ట్రంప్ పవర్స్ కాదు, ట్రంప్ మాట వినరు రిపబ్లికన్స్ అందరూ అని బయటకు వచ్చేసింది కదా. వాళ్ళు బయటకు వచ్చింది కదా, లేకపోతే అందరూ ఆయన చెప్పినట్టుగా ఓటేస్తే పాస్ అయిపోతుంది కదా. సో ఆయన డెట్ లిమిట్, అప్పు లిమిట్, సీలింగ్ తీసేస్తారా లేదా, తగ్గుతాడా మనకి ఈవేళ తెలిసిపోతుంది. ఆయన ఎంతవరకు బెదరకుండా ఉంటాడు, బెదిరిపోతే అందరు నవ్వుతారు. అది చెప్తున్నాను. ఆయన బెదరు లెక్కలేవని అలరవుతాడు. బెదరకపోతే ఆయనే కొంచెం ఇబ్బందులు పడతాడు. సో మంచి ఛాలెంజ్ కాదు ట్రంప్కి, అనవసరమైన ఛాలెంజ్ ఆయన దిగాడు ఓవర్ కాన్ఫిడెన్స్తో. ఆయన అనుకున్నది అయిపోతుంది, అవ్వలేదు. అయితే పుల్లారావు గారు మనం చూసుకున్నట్లయితే ది షట్ డౌన్ ప్రభావం ఎక్కువగా రవాణా శాఖకి ఉండబోతుంది అన్నట్లు కూడా మనకి కొన్ని వార్తల్లో చూస్తున్నాం. అయితే రవాణా శాఖకు ఉండబోతుందా ఎక్కువగా? అయితే ఒకటి ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్, వాళ్ళ ఏవియేషన్ లో చూసేది ప్లేన్లు నడిపేది ఎక్కువ రవాణా ప్లేన్స్ మీద ట్రైన్స్ మీద వెళ్తారు. కాబట్టి అదంతా
అడ్మినిస్ట్రేషన్ చేసేది వాళ్ళ సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి వాళ్ళ జీతాలు కట్ చేస్తానంటే సర్వీసెస్ అన్ని ఆటోమేటిక్గా కట్ అయిపోతాయి, డిలేస్ వస్తాయి. అక్కడ మీరు అన్నది రవాణా మీద, ఎందుకంటే వాళ్ళు కంట్రోల్ చేసేది ఎయిర్ ప్రయాణాలు, రోడ్ ప్రయాణాలు అన్నిటికి కొంచెం ఖర్చు తగ్గించేస్తారు కాబట్టి ఎమర్జెన్సీ సర్వీసెస్ అవన్నీ ఆటోమేటిక్గా కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ వస్తుంది. ఎంత వస్తుంది, ఎలా రన్ చేస్తారు మనం చూడాలి, తప్పకుండా ఇంపాక్ట్ వస్తుంది. పుల్లారావు గారు, మరి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కాంప్రమైజ్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని కూడా మీరు చెప్తున్నారు. కాంప్రమైజ్ అవ్వకపోతే కూడా 10-15 రోజుల్లోనే ముగియొచ్చు అని కూడా చెప్తున్నారు. అయితే ఒకసారి మరొకసారి అసలు షట్ డౌన్ అయితే ప్రాసెస్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మరొకసారి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇంకా టైం ఉన్నది. నేను అనుకుంటున్నా 1 జనవరి నుంచి ఇది ఇంపాక్ట్ వస్తాయి. అప్పటి నుంచి ఇమ్మీడియట్ గా వాళ్ళు ఎమర్జెన్సీ సర్వీసెస్ ఉంచుతారు, మిగతా తీసేస్తారు. ఉదాహరణ చెప్పే, మీకు లైబ్రరీస్ మూసేస్తారు, జీతాలు ఇవ్వక్కర్లేదు, మూసేస్తారు. లైబ్రరీస్ మూసేస్తారు, కరెంట్ సేవ్ చేస్తారు. అదో సిస్టమ్ ఉన్నది. ఆ సిస్టమ్ ప్రకారంగా, ఆ రూల్ బుక్ ప్రకారంగా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉన్నది కాబట్టి ఒక్కో సర్వీస్ తగ్గిస్తారు. లాస్ట్ టైం మనం చూసాం, పోయినసారి చూసింది అలా చేస్తారు. కానీ నేను అంతవరకు వస్తుంది అనుకోవట్లేదు, ఎందుకంటే రిపబ్లికన్స్ కూడా ఒప్పుకోలేదు వాళ్ళు. అందువల్ల మీరు అన్నది స్టెప్ బై స్టెప్ ఖర్చు తగ్గిస్తూ ఉంటారు. ఎంతవరకు వెళ్తారు, ఎప్పుడు కాంప్రమైజ్ అవుతారు? డొనాల్డ్ ట్రంప్ డైరెక్ట్ రోల్ లేదు దీంట్లో. ఆయన పార్టీ ఎంపీలే రోల్ ఉన్నది, వాళ్ళకి మెజారిటీ ఉన్నది, కానీ వాళ్ళే ఒప్పుకోవట్లేదు డొనాల్డ్ ట్రంప్ చెప్పిన పని. అందువల్ల ఇది తప్పకుండా డొనాల్డ్ ట్రంప్ కాదని కూడా ముందలు గెలుపుతారు. డొనాల్డ్ ట్రంప్కి ఆ పార్లమెంట్లో ఈ బడ్జెట్ మీద ఆయనకు ఓటు లేదు, ఆయన అక్కడ వెళ్ళటానికి వీల్లేదు, వేరే వాళ్ళు కూర్చుంటారు. అమెరికన్ ప్రెసిడెంట్కి ఇక్కడ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్ అపాయింట్ చేస్తారు. ఫైనాన్స్ మినిస్టర్ ఇష్టం వచ్చినట్టుగా బిల్లు తీసుకోవాలి. దానికి మెజారిటీ పార్లమెంట్లో ఉన్నది కాబట్టి పాస్ చేస్తారు. అక్కడ అలా లేదు. ఆయన ఫైనాన్స్ మినిస్టర్ ఖర్చు పెట్టాలంటే వాళ్ళు పార్లమెంట్ నుంచి అనుమతి తీసుకోవాలి. సో ఎప్పుడైతే పర్మిషన్ లేదో ఖర్చు పెట్టడానికి వీలు లేదు. సో ఈ కాంప్రమైజ్ అంటున్నాను. మీరు అన్నది ఎమర్జెన్సీ సర్వీసెస్ స్టార్ట్ చేస్తారు, ఎలా తగ్గిస్తారు, ఎన్ని రోజులు అవుతుంది అనుకుంటారు, దాన్ని బట్టి తగ్గిస్తా పోతారు. ఆర్మీకి, వాళ్ళ ఎసెన్షియల్ సర్వీసెస్కి, ట్రెజరీ, వాళ్ళ ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర పవర్స్ ఉంటాయి. డబ్బు అప్పు చేయడానికి, డబ్బు సృష్టించడానికి, బ్రిడ్జ్ అప్పులు తీసుకో, ఆ పవర్స్ ఉంటాయి. ఆ ప్రెసిడెంట్ ఖర్చు పెట్టదు, ఆ అప్పులు చేసుకోవద్దు. అది మనం చూస్తాం ఎంతవరకు చేస్తాం. రైట్, థ్యాంక్ యూ పుల్లారావు గారు ఫర్ గివింగ్ యువర్ టైమ్ అండ్ ఎంతో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, మనం చూసుకున్నట్లయితే అంటే ఈ రోజు గురువారం కాబట్టి వాళ్ళకి రేపు శుక్రవారం అర్ధరాత్రి లోపుగా మనకు తెలియబోతుంది. అంటే ట్రంప్ ఛాలెంజ్ ని ఫేస్ చేయబోతున్నారా, ఒకవేళ ఫేస్ చేయకపోతే ఎటువంటి పరిణామాలు, షట్ డౌన్ లో ఎటువంటి పరిణామాలు ఎదుర్కోబోతున్నాయని కూడా మనం వేచి చూడాల్సి ఉంది. అయితే దీనిలో మరీ ముఖ్యంగా కూడా ప్రైవేట్ కంపెనీస్, అంటే ప్రైవేట్ సెక్టార్లు ఎవరైతే పనిచేస్తున్నారో వారు ఏ విధంగా కూడా భయపడాల్సిన అవసరం లేదు. అలానే ఇండియన్స్ కూడా ఎటువంటి విధంగా భయపడాల్సిన అవసరం లేదు. మరి ఏం జరగబోతుంది అనేది రేపటి వరకు, అంటే రేపు వారికి శుక్రవారం కాబట్టి రేపు అర్ధరాత్రి వరకు కూడా మనం వేచి చూడాల్సి ఉంది. స్టే ట్యూన్ టు బిగ్ టీవీ.